पेद्दापल्ली जिले में ही नहीं बल्कि पूरे राज्य में सबसे बड़े पेरिका गांव के रूप में पहचान बना चुके ओडेला में राजनीतिक माहौल गर्मा गया है। आपको बता दें कि पेरिका समाज के उम्मीदवार की जीत के लक्ष्य के साथ ही राज्य पेरिका संघ के अध्यक्ष गटिक विजय कुमार के नेतृत्व में घर घर प्रचार और विशाल रैली का आयोजन किया गया। पूरी जानकारी हमारे संवाददाता से घर घर प्रचार विशाल रैली के साथ। आपको बता दें कि नेताओं की भागीदारी इसमें साथ रही। वहीं पेद्दापल्ली जिले के ओडेला गांव की कुल जनसंख्या लगभग 10,000 है, जिसमें से करीब 5,000 लोग पेरिका समाज से संबंधित है। और इस बार ग्राम सरपंच चुनाव में कई पेरिका समाज के उम्मीदवार मैदान में उतरने के कारण राज्य और जिला पेरिका संघ के नेतृत्व ने हस्तक्षेप कर उम्मीदवारों के बीच समन्वय स्थापित किया। करीब 4 उम्मीदवारों को नामांकन वापस करवाकर पेरिका संघ के नेता और पूर्व एमपीटीसी बोडा कुंटी कुमार स्वामी यानी कि छोटा स्वामी को सर्वसम्मति से उम्मीदवार घोषित किया गया। देख रिपोर्ट। తప్పకుండా మీరు అందరూ ఐక్యంగా ఉండాలి, చిన్నసాని గెలిపియాలి। మీరు గెలిచినాక ఈ ఊళ్ళో మంచి సభ పెడదాం, ఆ సభకు మేము తప్పకుండా వస్తాం। ఈ కార్యక్రమానికి నాతో పాటు రామనేని రాజేష్ గారు హన్మకొండ జిల్లా అధ్యక్షులు వచ్చారు। మీ ఊరి వ్యక్తి ఆయన పెద్ద విద్యా సంస్థలు నడుపుతాడు। ఆయన మొన్న ప్రధాని తీసుకున్నాడు। ఏమని తీసుకున్నాడు? ఈ రాష్ట్రంలో ఉన్న ఏ పెరక బిడ్డ అయినా సరే డబ్బులు లేక చదవకుండా ఆపొద్దు। రాష్ట్రంలో ఉన్న పెరకాళ్ళు అందరూ ఉంటారుగా, విద్యా సంస్థలు నడిపేవాళ్ళు అందరినీ ఏకం చేసి రాష్ట్రం మొత్తం పెరకోళ్లకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తామని ఒక స్కీమ్ తీసుకున్నాం। ఆ స్కీమ్ తీసుకుంటే దానికి పెద్ద మనిషిని గత డాక్టర్లందరినీ ఏకం చేసినాం। ఏకం చేసి ఎవరు పెరకోళ్ళు వచ్చినా కానీ మా వాళ్ళకు ఫ్రీగా వైద్యం చేయాలి। లాయర్లందరినీ ఏకం చేసినాం। ఎవరు కోర్టుకు వచ్చినా పెరకోళ్ళు మీరు ఫ్రీగా వైద్యం చేయాలని నాకు ఓదిలోకి వచ్చిన అనిపిస్తుంది। ఒక పెరకోళ్ళగా కాదు, పెరకోళ్ళు వెంబటి వచ్చిన ఇంకో బీసీ కులపడి ఉంటారు కదా, కావాలో కూడా మనం సాయం చేయాలి। ఆ డాక్టర్ దగ్గరికి పెరకోళ్ళు బట్టి ఇంకో కాపాయన వచ్చిందనుకో సాయం చేయాలి, పెరకోళ్ళు బట్టి మంగళవారం వచ్చిందనుకో ఆయనకి సాయం చేయాలి। గట్ల అందరికి సాయం చేసుకుంటా అందరికి తలలో నాలుకల ఉండి అందరి కోసం మనం బతుకుదాం। అప్పుడు అందరు కూడా మనల్ని దీవిస్తారు। ఈ గ్రామం గొప్ప ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే పనిలో చిన్నస్వామి గారితో పాటు మేమందరం కూడా భాగస్వాములు అవుతాం। నాతో పాటు వచ్చిండు మనోహరన్న, ఈయన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అట్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి గీత విజయ్ కుమార్ వచ్చిండు, వరంగల్ జిల్లా అధ్యక్షుడు అల్లం రాజేష్ వర్మ వారు వచ్చిండు, అట్లనే కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గంధ చంద్రశేఖర్ గారు వచ్చిండు, ప్రధాన కార్యదర్శి బసవ వెంకన్న గారు వచ్చిండు, పురుషోత్తం గారు వచ్చిండు, ఇగో మన మీ పెద్దపల్లి పెద్ద నాయకుడు కాబోయే జిల్లా అధ్యక్షుడు మల్లేశం గారు వచ్చిండు। ఇటువంటి పిల్లలు చేసుకోవాలి। కొంచెం నీ పిల్లగాళ్ళు ఇక్కడ అవపడతానా? ఇప్పుడు పెరిగే కులం అంతా ఉడుకు రక్తంతో పోతుంది। ఉడుకు రక్తమే మన జాతిని కాపాడాలి। ఇటువంటి పిల్లలను పెద్ద చేయాలి। ఆ బాధ్యత మేము తీసుకుంటాం। మా మాట మన్నించి, మా మాటకు విలువిచ్చి, మా మాట గౌరవం ఇచ్చి అన్నని గెలిపియండి। గెలిపించే తెల్లారి మీటింగ్ పెట్టండి, మేము అందరం అవుతాం। ఏటవుతావు అని గెలిచినాక అబద్ధాడు కళ్ళు పోతావు ఏట పోతాడు మంచిగా మల్లన్న దగ్గర మల్లన్న దగ్గర మనం తీర్థం చేద్దాం। రాష్ట్రంలో ఉన్న నాయకులందరినీ పిలిపిద్దాం। ఎవ్వరు ఆ రోజు ఎవ్వరి ఇంట్లో వాళ్ళు అన్నం వండుకోవద్దు, మనందరం చిన్నస్వామి అన్న ఇంట్లోనే అన్నం వండాలి। ఇప్పుడు పైసలు గీసలు సారా గిరి అడాకురి గెలిచినాక మంచిగా పొట్టేలను కోసుకుందాం, మంచిగా దావా చేసుకుందాం। మనం పెరుకోలే కాదు, మిగతా కులపోలను కూడా మనం పిలవాలి। మన ఇంటికి పోయి ఘనంగా పార్టీ చేసుకుందాం। ఇక ఆ రోజు నుంచి దీక్ష చేద్దాం మల్లన్న దగ్గర। మళ్ళీ వచ్చే 5 ఏళ్లకు ఇక ఊరు ఎట్లుందో దాని సంగతి ఓకే। చిన్నస్వామి గారి టూత్ పేస్ట్ గుర్తుకే, టూత్ పేస్ట్ గుర్తుకే, మన గుర్తు ఏంటిది? టూత్ పేస్ట్ గుర్తుకే। ఎవరిని గెలిపియాలి? చిన్నస్వామిని గెలిపితే ఎవరు గెలిచినట్టు? మన ఊరు గెలిచినట్టు। ఓదేల గ్రామం గెలవాలంటే ఎవరు గెలిచినట్టు? ఈ ఊళ్ళో పుట్టి ఈ ఊళ్ళో పెరిగి ఈ ఊళ్ళో చచ్చినోడు గెలవాలనా? ఇంకెక్కడి నుంచి వచ్చినోడు గెలవాలనా? ఆశ్రయం ఉండాలా మనకు? ఉంచుకోండి, దయచేసి బ్రహ్మాండంగా గెలిపించుకోండి। జై పెరికా, జై బీసీ, జై ఓదేలా। థ్యాంక్ యూ।